జనసేన ముసుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇలాంటి అసాంఘికర చర్యలు ప్రతి ఒక్కటి ఖండిస్తూ వీటిని ప్రజల ముందు ఉంచుతూ ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం సినిమా సందర్భంగా ఇక్కడ కూకట్పల్లి అశోకవన్ మాల్ దగ్గర మేము వ్యూహం సినిమా చూడటానికి రావడం జరిగింది. ఈ సినిమాలో నాకు తెలిసైతే 2011 నుంచి ఇప్పటి వరకు 2014 ఎలక్షన్లో జనసేన ముసుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఏవైతే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చడానికి జనసేన ముసుగులో చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన చర్యలు అయితే ఏమండి, అదేవిధంగా ఇప్పుడు 2024 ఎలక్షన్లో జనసేన ప్రభుత్వం ఈ అప్రకటిత పొత్తు వల్ల ఏవైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అది చేల్చనివ్వకుండా కాపులని కమ్మలని అలా అని చెప్పేసి 2 కులాలని కలుపుకుంటూ ప్రతి పేదవాడికి పెద్దందారికి చేస్తున్న యుద్ధంలో మన జగనన్న ప్రభుత్వానికి ఇలాంటి ప్రతి సామాన్యుడికి ఈ జనసేన టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అసాంఘిక చర్యల వల్ల మన ప్రజల ముందు నిజాలని నిగ్గు తెలుస్తూ వ్యూహం సినిమా రూపంలో మన ప్రజలందరికీ అందజేస్తున్న రామ్ గోపాల్ వర్మ గారికి మా మాచర్ల వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ తరఫున ధన్యవాదాలు. వచ్చాము ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ రావడం. పోనీవయ్యా, ఆంధ్ర అంతా వదిలిపెట్టు. నీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు కదా. ఆ 2 జిల్లాల్లో నీ క్యాడర్ డెవలప్ చేసుకోవడానికి ఏమైంది నీకు ఈ 10 ఏళ్లలో? నిన్న మాట్లాడతాడు సభలో, జెండా సభ అంటాను. మళ్ళీ దానికి పేరు, దానికి అది. కార్యకర్తలకు ఏం చెప్తావయ్యా నువ్వు? ఏం చెప్తావు నువ్వు కార్యకర్తలకు?